డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అధ్యయనం చేద్దాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏందయ్యా అంటే 1969 తెలంగాణ ఉద్యమం. ఈ 1969 తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులకే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా, అంటే ఇటు తెలంగాణ రాష్ట్రం వారికి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి ఇద్దరికి కూడా చాలా అవసరమైనటువంటి టాపిక్ ఏంటంటే 1969 తెలంగాణ ఉద్యమం. మరి 1969 తెలంగాణ ఉద్యమం తెలంగాణ వాళ్ళకి అవసరం కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఏం అవసరం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 సంవత్సరం వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. అంటే ఇక్కడి వాళ్ళేమో మన తెలంగాణ ఉద్యమం చదువుతారు, అక్కడి వాళ్ళేమో మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చరిత్ర అనేటటువంటిది 2014 సంవత్సరం వరకు ఏం జరిగిందనే విషయం గురించి చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులే వీళ్ళకి ముఖ్యమంత్రులు. అంటే 2014 సంవత్సరం వరకు తెలుగు రాష్ట్ర చరిత్ర అంతా కూడా ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కాబట్టి ఇటు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు కూడా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలంటే ఇది నా రాష్ట్ర చరిత్ర, ఇది వాళ్ళ రాష్ట్ర చరిత్ర అనేటటువంటిది గిరిగీసుకొని ఉండకుండా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకుంటేనే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ పోటీ పరీక్షల్లోనైనా కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాలు మొత్తం 2 వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమం వస్తే 1991 తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండము అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు, నాయకులు, వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి 2 ఉద్యమాలు తీసుకొస్తే మొదటి ఉద్యమం 1969లో వచ్చింది కాబట్టి దీన్ని చరిత్రలో తొలిదశ తెలంగాణ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉండటం, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమం వచ్చే సమయానికి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు సీఎం గా ఉండటం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం గా ఉండటంతో ఇంకా కొద్ది ఉద్యమం ఎక్కువ జరిగిందని ప్రత్యేకంగా ఇక్కడ కనపడుతుంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఉద్యమాలు, ఉద్యోగాల విషయం అనేటటువంటి ఎప్పుడు కూడా ఇగో ప్రాబ్లంలతోనే జరిగింది. ఇగో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళకు నచ్చక, అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళకు నచ్చక చరిత్ర అంగరిక మనం గమనించినట్టయితే 2 ఉద్యమాలు అంటే 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం కానీ 1972 సంవత్సరంలో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమం కానీ ఈ 2 ఉద్యమాలు కూడా నాయకుల మీద కోపంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడున్న నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టబట్టి కూడా కొన్ని ఉద్యమాలు తీవ్రతరం ధరించాయి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 1969లో తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది మా తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండే ప్రశ్నే లేదు. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మీరు కొన్ని ప్రతిపాదనలు చేశారు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పి మాట ఇచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రత్యేకంగా మనం రాసుకున్నాం. కానీ ఆ రాసుకున్న విధంగా మీరు నడుచుకోలేదన్న ఉద్దేశంతో అసంతృప్తి అనేటటువంటిది చిన్నగా రాసుకొని 69 కల్లా అది పెద్ద ఉద్యమంగా మారింది. దాన్ని మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చెప్తాము. అయితే ఈ ఉద్యమం ఫస్ట్ లో రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు వీళ్ళు ఈ ఉద్యమాన్ని తీసుకొస్తే తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు అనేటటువంటి కాంగ్రెస్ నాయకుడు ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడయ్యి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కోపంతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇది ఒకటి వ్యక్తిగత కారణాలు వచ్చిన ఉద్యమం. రెండోది 1972 సంవత్సరంలో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. జయాంధ్ర ఉద్యమం వచ్చే సమయానికి మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అప్పటి నాయకులకు నచ్చక
ఎట్టి పరిస్థితుల్లో పివి నరసింహరావుని ముఖ్యమంత్రి నుంచి పోస్ట్ నుంచి తీసేయాలని మన ఆంధ్ర ప్రాంతానికి నాయకత్వం ఇచ్చినటువంటి అప్పుడు వాళ్ళు తీవ్రతంగా ఉద్యమం తీసుకొచ్చారు. అంటే చూడండి, 1969 తెలంగాణ ఉద్యమం వల్ల కాసు బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోతే 1972 సంవత్సరంలో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమం వల్ల పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అంటే రాష్ట్ర ప్రజలు గాని, ఆర్థిక పరిస్థితులు గాని, ఇరు ప్రాంతాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటికంటే కూడా ఎక్కువగా అప్పటి నాయకులు దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే, నాకు నచ్చనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం నాకు ఇష్టం లేదనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతన్ని తొలగించడం కోసమే ముఠా తగాదాలు తీసుకొచ్చారు తప్పితే, మరి 1969 ఉద్యమం అసలు కారణం ఏంటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఏందనేటటువంటిది అప్పుడున్న నాయకులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని దానికి సమాధానం చూపెట్టలేదు. 1972లో వచ్చిన జయాంధ్ర ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతం నష్టపోతుందా, లాభపడుతుందా అనే విషయం శాశ్వత పరిష్కార మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించకుండా ముఖ్యమంత్రిని మారిస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రిని మార్చారు. అందుకని చూడండి, ఆ ఉద్యమం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. 1972 ఉద్యమం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. లాస్ట్ కు వచ్చేసరికల్లా ఆ ఉద్యమాలు తీవ్రతర అసంతృప్తి అప్పటి వరకు తాత్కాలిక పరిష్కార మార్గం చూపించాయి కానీ శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించకపోవటం వల్లనే చూడండి 1991 నుంచి మళ్ళీ ఉద్యమాలు వచ్చినాయి. చివరికి 2014 సంవత్సరం నాటికి శాశ్వత పరిష్కార మార్గంగా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోవటం వల్ల రాష్ట్రాలకి అన్యాయం జరిగిందా, లాభం జరిగిందా అనే విషయం పక్కన పెడితే మనం చరిత్రగా చదవాలి. కాబట్టి ఇప్పుడు చదువుతున్నటువంటి టాపిక్, ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే 1969 తెలంగాణ ఉద్యమం. మళ్ళీ చెప్తున్నాను, ఏ పోటీ పరీక్షల్లోనైనా మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భవిష్యత్తులో జరగబోయే ప్రతి పోటీ పరీక్షలకి కూడా ఈ టాపిక్ అనేది ఇద్దరికీ అవసరమే, దయచేసి గుర్తు పెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 బలమైన ఉద్యమాలు అంటేనేమో ఒకటి 69 ఉద్యమం, 1972 జయాంధ్ర ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చిన ఉద్యమాలు 2 బలమైన ఉద్యమాలు అంటేనేమో ఒకటి 1969 తెలంగాణ ఉద్యమం, 1990 తర్వాత వచ్చినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం, తొలిదశ ఉద్యమం రావటానికి కారణం ఏంటంటే దాని గురించి మనం బ్రీఫ్ గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడండి, 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటి రాష్ట్రం సపరేట్ గా ఏర్పడింది. అంటే ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటి 1953లో ఏర్పడే నాటికి ఈ రాష్ట్రం అనేటటువంటిది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా పిలువబడేది. అంటే తమిళనాడులతో మన కోస్తా రాయలసీమ ప్రజలు కలిసి ఉండేవాళ్ళు. మరి ఇదే 1963 వరకు తెలంగాణ పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రాంతాన్ని 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు అసబ్జాహీ వంశం అనేటటువంటి వాళ్ళు తెలంగాణను పరిపాలన చేస్తే 1948 సంవత్సరంలో అప్పటి చివరి నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని తొలగించి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనేటటువంటి చర్యను చేపట్టి హైదరాబాద్ ని సపరేట్ రాష్ట్రంగా చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగానే జేఎన్ చౌదరి ప్రభుత్వం, వెల్లోడి ప్రభుత్వం 1952 వరకు నడిచాయి. 1952లో దేశం మొత్తం తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్ స్టేట్ లో కూడా ఎన్నికలు జరగటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా నియమించబడటం, మొత్తానికి 1953 సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్ అనే పేరుతో పిలువబడుతూ బూర్గుల రామకృష్ణారావు గారు 1952 నుంచే హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే 2 రాష్ట్రాల చరిత్ర మనం కొద్దిగా పూర్వపరాలను పరిశీలించినట్టయితే 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి. దీని చరిత్ర అంతా మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. మనం ఇప్పుడు దీని మీదనే ఫోకస్ పెడదాం. నెక్స్ట్ విషయం ఏంటంటే 1953 కల్లా హైదరాబాద్ స్టేట్ కి బూర్గుల రామకృష్ణారావు సీఎంఐ 1 year అవుతుంది, అద్భుతంగా పరిపాలన చేస్తాను. ఒక ముల్కీ ఉద్యమం మనకు ఉద్యమం వచ్చింది కానీ పరిపాలన మాత్రం కట్టుదిట్టంగా నడుస్తుంది. ఈ 2 రాష్ట్రాలు వేరువేరుగా వాళ్ళ బతికేడు వాళ్ళు బతుకుతున్నప్పుడు 1956 సంవత్సరంలో ఇరు రాష్ట్రాలని కలపాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పెద్ద మనుషుల ఒప్పందం చేశారు. ఈ ఒప్పందం అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే
1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు, ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఈ పెద్ద మనుషుల ఒప్పందం చేసేటప్పుడు తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది లాభాలతో ఉంది, ఆంధ్ర ప్రాంతం నష్టాలతో ఉంది. అంటే దాదాపు 2 కోట్ల రూపాయల నష్టాలతో ఆంధ్ర స్టేట్ అనేటువంటిది ఉంటే హైదరాబాద్ స్టేట్ 3.50 కోట్ల లాభాలతో ఉంది. అర్థమైందా? ఇది నేనేం చెప్పలే, ఇది నేను ప్రత్యేకంగా కల్పించినటువంటి కథ కాదు. విపి మీనన్, భారత హైకమిషనర్ గా పనిచేసినటువంటి విపి మీనన్ అనే వ్యక్తి ఇంటిగ్రేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు. భారత హైకమిషనర్ గా పనిచేసిన విపి మీనన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఏమని చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే టైంకి హైదరాబాద్ స్టేట్ 3.50 కోట్ల లాభాలతో ఉంటే ఆంధ్ర స్టేట్ 2 కోట్ల నష్టాలతో, అంటే తమ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అన్నారు. ఈ సమయంలో 2 తెలుగు రాష్ట్రాలని కలపటం అనేటటువంటిది తెలంగాణ వాళ్ళకి, అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ అని పిలువబడిన తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక లాభాలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నష్టాలతో ఉన్న రాష్ట్రంతో కలిపితే మా ఆదాయం అంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారా ఏమో అనేటటువంటిది వాళ్ళకి భయం పట్టుకుంది. అందులో ఇంకోటి విషయం ఏంటంటే 1952లో వచ్చినటువంటి ముల్కీ ఉద్యమం, గోంగూర పచ్చడి గోబ్యాకు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం బాగా వ్యాపించింది తెలంగాణ ప్రాంతం అప్పటి హైదరాబాద్ స్టేట్ లో. ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది తెలంగాణ వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్ర స్టేట్ ని మా రాష్ట్రంలో కలపొద్దబ్బా అని చెప్పారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1953లోనే ఫజల్ అలీ కమిషన్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ ని ఎట్టి పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ఆంధ్ర తెలంగాణ విషయాలను తేల్చడం కోసం కాదు, దేశం మొత్తం పరిస్థితిని గురించి అధ్యయనం చేయటం కోసం ఫస్ట్ ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ అని పిలుస్తారు. దాన్ని ఆయన నాయకత్వంలో వేశారు. వేస్తే ఆ కమిషన్ ఏమని చెప్పింది, కలిపితే లాభాలు ఉన్నాయి, కలిపితే నష్టాలు ఉన్నాయి, అబ్బా మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి వాళ్ళు కలిపితే లాభాలు, కలపకపోతే నష్టాలు, కలిపితే నష్టాలని రకరకాలు చెప్పేసరికల్లా అప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే తెలుగు రాష్ట్రాల రెండింటినీ కలిపితే ఇంకా అభివృద్ధి చెందుతారనేటటువంటి ఆలోచనకి కేంద్రం రావటానికి అప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకులు కొంతవరకు ఎక్కువ ఉత్సాహం కనపరిచారనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నష్టాలతో ఉన్న తమ రాష్ట్ర పరిస్థితి ఆగమ్య గోచరం నుంచి అభివృద్ధి పదంలోకి వెళ్లాలంటే రాజధాని కావాలి. కర్నూలులో అవినీతి ఏమీ లేకుండా, రాజధాని ఏమీ లేకుండా టెంట్ల కింద బతుకుతున్నటువంటి పరిస్థితి పాపం ఆంధ్ర వాళ్ళు. ఈ సమయంలో వాళ్ళకి ఏమి శాశ్వత పరిష్కార మార్గంగా హైదరాబాద్ అనేటటువంటి ఉమ్మడి రాజధానిగా ఉంటే మేము బాగుపడతామన్న ఉద్దేశం వాళ్ళలో వచ్చింది. రెండోది ఏంటంటే ఆంధ్ర వాళ్ళలో ఈ 2 రాష్ట్రాలు కలిస్తే లాభం అనేటటువంటి ఆలోచన 1949 నుంచే మన విజయవాడ ప్రాంతానికి చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర ఉద్యమ వేదికను పెట్టి 2 రాష్ట్రాలు కలిపితే ప్రయోజనాల గురించి ఆయన అక్కడక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం కూడా ఆంధ్ర వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాలు కలిస్తే బాగుంటదని. ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళని ఒప్పించడం కోసమే 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఢిల్లీలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. ఇక ఇది మీ అందరికీ తెలుసు. దీని ప్రకారంగా మన 2 రాష్ట్రాలు ఒకటయ్యాయి. ఇప్పుడు నేను ఆ పాఠం మొత్తం చెప్పట్లేదు, ఆ పాఠానికి సంబంధించినటువంటి రెగ్యులర్ బిట్లు కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు తెలియకుండా ఉన్నటువంటి బిట్లని కొద్దిగా మనం ఏంటంటే విశ్లేషణాత్మకంగా కొద్దిగా అంటే విషయం ఏంటంటే ఎనాలిసిస్ చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి బిట్లను గురించి ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ప్రత్యేకంగా ఇప్పుడు 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రవీంద్రనాథ్ ఎక్కడ నిరాహార దీక్ష చేసిండు, మర్రి చెన్నారెడ్డి ఏం చేసిండు, వీటికంటే కూడా కొద్దిగా డెప్త్ గా ఉండేటటువంటి బిట్లను గురించి మనం అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఆ 1969 ఉద్యమానికి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ బిట్లు ఇప్పుడు మనం ఇక్కడ అధ్యయనం చేసుకున్నాం. చూడండి, 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావటంలో కీలకమైనది అన్నాడు. అర్థమైన 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అభివృద్ధి ఇద్దరం చెందుదామన్న కాన్సెప్ట్ తోని ఇద్దరు చేతులు కలిపారు. కాకపోతే తెలంగాణ వాళ్ళకి తర్వాత కాలంలో అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తి 1969 తెలంగాణ ఉద్యమం అని చెప్తాం. ఓకేనా? మొత్తానికి ఈ టాపిక్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్ల గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేసినట్టయితే 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావటంలో కీలకమైనది ఏంటని రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది అనుకోండి,
ఏం పెడతారు? విశాలాంధ్ర ఉద్యమం అంటారా, పజులాలి కమిషన్ అంటారా, పెద్ద మనుషుల ఒప్పందం అంటారా, ముల్కీ ఉద్యమం అంటారా అంటే చూడండి అన్ని ఇంపార్టెంట్ టాపిక్ లాగానే ఉన్నాయి ఆన్సర్లు. ఓకేనా? 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావటంలో కీలకమైనది ఏంది అంటే విశాలాంధ్ర ఉద్యమం వల్లనే ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా పేరు పొందాయా, లేక పజులాలి కమిషన్ చేసిన సూచనల ప్రకారంగానే ఈ రెండు రాష్ట్రాలు కలిశాయా, లేదా పెద్ద మనుషుల ఒప్పందం వల్లనే ఈ రెండు రాష్ట్రాలు కలిశాయా? ముల్కీ ఉద్యమం అంటే విశాలాంధ్ర ఉద్యమం వల్ల రెండు రాష్ట్రాలు ఎందుకు అంటున్నానంటే మన ఆంధ్ర రాష్ట్రము మన హైదరాబాద్ రాష్ట్రం రెండు కలిస్తేనేగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఏపీ అనేటటువంటి ఏర్పడింది కదా. అందుకని ఈ రాష్ట్రం కలవటం వల్ల ఏపీ ఏర్పడింది కదా. మరి ఇది ఏర్పడటానికి విశాలాంధ్ర ఉద్యమే కారణం అంటే విశాలాంధ్ర ఉద్యమం అనేది రెండు రాష్ట్రాలు కలిస్తే బాగుంటదని చెప్పి కొంతమంది నాయకుల అభిప్రాయం తప్పితే అది కావాలని ప్రభుత్వం చేపట్టిన ఉద్యమం కాదు. ఓకేనా? నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఏర్పాటు చేసిన వేదిక. పజులాలి కమిషనే రెండు రాష్ట్రాలు కలవటానికి కారణం ఏంటంటే పజులాలి కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమని? రెండు రాష్ట్రాలను కలిపితే లాభమా నష్టమా మీరు చెప్పండి అబ్బా అంటే వాళ్ళు ఏమన్నారు? కలిపితే ఆంధ్ర వాళ్ళకి రాజధాని సమస్య పోతుంది, కృష్ణా గోదావరి నీళ్లు ఈ రెండు రాష్ట్రాలకు అవసరం కాబట్టి రెండు రాష్ట్రాలు వేరువేరుగా ఉంటే నీళ్ళని వాటాలు పంచుకోవటంలో గొడవలు రావచ్చు, అదే ఒక రాష్ట్రంగా ఉంటే ఏ సమస్య రాదని చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే ఉత్తర కోస్తా జిల్లాలలో ప్రత్యేక పంటల అంటే వరి ఎక్కువగా పండుద్ది కాబట్టి తెలంగాణలో వరి పంట అప్పట్లో తక్కువ పండేది కాబట్టి కోస్తా జిల్లాల్లో వరి పంటకు సంబంధించిన ఆహార ధాన్యాలని తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చినట్టయితే ఆహార సమస్య పరిష్కారం కావచ్చు అని చెప్పింది. అదేవిధంగా బొగ్గు విపరీతంగా తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి, కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు వేరువేరుగా ఉంటే వీళ్ళ బొగ్గును వాళ్ళకి ఇవ్వమంటే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అదే ఒకే రాష్ట్రం అనుకోండి, ఇక్కడ బొగ్గును తీసిపోయి తెలంగాణ బొగ్గును తీసిపోయి ఆంధ్రాలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉపయోగిస్తే కరెంట్ ఉత్పత్తి అయితే ఇరు రాష్ట్రాలు పంచుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని సమన్వయ ధోరణితో వెళ్ళింది. అంటే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అని చెప్పింది. అయితే పజులాలి కమిషన్ చెప్పిందని చెప్పి రెండు రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఏకం కాలేదు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సలహా మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం వల్లనే కలిశారా అంటే ఎస్, పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20లో జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఏ నష్టం జరగనీయమని చెప్పి ఆంధ్ర నాయకులు ఒక హామీ ఇవ్వటం వల్లనే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి ఉద్యమాలకి ఈ రెండు రాష్ట్రాలు ఏకం కావటానికి కారణమయ్యాయి, కానీ ప్రత్యేకమైనటువంటి కారణాలు ప్రధానమైన కారణం అయితే కాదు. మరి ముల్కీ ఉద్యమం అంటే అసలు ముల్కీ ఉద్యమం పూర్తిగా ఎగనెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలవద్దు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండొద్దని వచ్చిన ఉద్యమే ముల్కీ ఉద్యమం. గోంగూర పచ్చడి గోబ్యాక్ అంటే ఏంది, ఓ ఆంధ్ర వాళ్ళరా మా దగ్గర నుంచి వెళ్ళిపోండి రాని 1952లోనే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమాలు చేశారు. అంటే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుని పూర్తిగా వ్యతిరేకించే ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఇమిడి ఉన్న ముఖ్యమైన నిబంధనలు అన్నాడు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఇమిడి ఉన్న ముఖ్యమైన అంశాలు అంటే నాన్ముల్కీలను వెనక్కి పంపకూడదు, నెక్స్ట్ విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి, నెక్స్ట్ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు అమలు చేయాలి, మంత్రి పదవుల విషయంలో సమన్వయం పాటిస్తూ ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అన్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు పెద్ద మనుషుల ఒప్పందంలో పర్టికులర్ గా ఏ డిమాండ్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటే తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ సమానత్వ పరిరక్షణకి సంబంధించిన నిబంధనలు అమలు చేస్తే మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటాము, మా తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో హాని చెయ్యకుండా ఉంటేనే మన రెండు రాష్ట్రాలు కలిసి ఉంటాయన్న ఉద్దేశంతో వచ్చారు తప్పితే నాన్ముల్కీలను వెనక్కి పంపాలనేటటువంటిది అసలు కారణమే కాదు. అంటే ముల్కీ ఉద్యమం సమయంలో వచ్చిన గొడవ. విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటే అసలు విశాలాంధ్ర ఉద్యమాన్ని తెలంగాణలో అత్యధిక సంఖ్యాక నాయకులు ఆనాడు అసలు పట్టించుకోలేదు. మంత్రి పదవుల విషయంలో సమన్వయం పాటించాలంటే మంత్రి పదవుల విషయంలో తెలంగాణ వాళ్ళు 40% మాత్రమే మంత్రి పదవులు అడిగారు. ఎందుకంటే కోస్తా రాయలసీమ ఎక్కువ జిల్లాలు ఉన్నాయి కాబట్టి
ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో కోస్తా రాయలసీమ వాళ్ళు 60% తీసుకుంటే తెలంగాణ వాళ్ళకి 40% మంత్రి పదవులు ఇస్తే సార్ అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నాయకులు ఎట్టి పరిస్థితులలో మాకు 50% రావాలని డిమాండ్ చేయలేదు. ఓకేనా? వాళ్ళు ప్రత్యేకంగా ఏం కోరారంటే తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు అమలు చేయాలని చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, అసలు ఎగ్జామ్ లో అన్ని దానికి సంబంధించినవే అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటివి అడుగుతారు. కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ పేపర్లు చేయటం వల్ల మీకు కొంతవరకైనా న్యాయం జరుగుద్ది. రెండో విషయం ఏంటంటే సబ్జెక్టు ఎంత బాగా చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, మీరు ప్రైవేట్ పబ్లికేషన్ చదవండి లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి, ఏం చదివినా కూడా సబ్జెక్టు రావటం వేరు, ఆ టైంలో ప్రశ్నకి ఆన్సర్ చేయటం వేరు. ఈ ప్రశ్నకు ఆన్సర్ కరెక్ట్ గుర్తించాలంటే మనం చాలా ఆలోచన అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్లనే ఇది వీలవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించినటువంటి సంవత్సరం ఏదన్నాడు అంటే పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగినప్పుడు ఏమన్నారంటే అప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కోస్తా రాయలసీమ చెందిన వ్యక్తి అయితే తెలంగాణ వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ తెలంగాణ వ్యక్తి అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉంటే కోస్తా రాయలసీమ వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అంటే ఏదో ఒక పదవి మా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మీది ఒక రాష్ట్రం, మాది ఒక రాష్ట్రం. ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంలో కలుపుతున్నప్పుడు వాళ్ళ హక్కులకి ఎలాంటి భంగం కలగకూడదు. అందుకని ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేటువంటిది అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి ఇవ్వాలి. తెలంగాణ వ్యక్తి సీఎం అయితే సీమాంధ్ర వాళ్ళకి ఇవ్వాలి, సీమాంధ్ర వ్యక్తి సీఎం అయితే తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఫస్ట్ కండిషనే పెట్టుకున్నారు. మరి ఫస్ట్ కండిషనే 1956లో పెట్టుకుంటే జరిగిన విషయం ఏందయ్యా అంటే అది 1959వ సంవత్సరం వరకు అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. చూడండి, ఫస్ట్ పెట్టిన కండిషన్కే తూట్లు పడిశారు అప్పుడున్నటువంటి నాయకులు కొంతమంది. అందువల్లనే చూడండి తెలంగాణ వాళ్ళలో ఇక ఎట్లయిందంటే పెళ్లి రోజు నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి. పెళ్లి అయిపోయిన కొద్దిసేపటికే ఇక అమ్మాయికి అబ్బాయికి గొడవలు అయినట్టుగా విషయం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మరి మీరు ముఖ్యమంత్రి మీరు అయ్యారు కదా, సీమాంధ్ర నాయకులు అయ్యారు కాబట్టి వాస్తవానికి రూల్ ప్రకారం చూసుకుంటే తెలంగాణ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కదా అంటే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి తెలంగాణ వాళ్ళని అవమానించుకుంటూ ఏమన్నాడంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది చేతికి 6,000 వంటిది, చేతికి 5 ఏళ్ళు ఉంటే సరిపోతుంది కదా, 6,000తో పని ఉంది అన్నాడు. అక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6,000 వంటిదని వర్ణించిన నీలం సంజీవ్ రెడ్డి గారు అదే ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరు ప్రకాశం పంతులు గారి కాలంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాలంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి 6,000 అనేటటువంటి విషయం తెలియకుండానే ఆ మంత్రి పదవిని స్వీకరించిందా అని బహుశా తెలంగాణ వాళ్ళు అడగలేకపోయారు. మరి ఏ కారణమో గాని అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తి ఇక జ్వాల పెరుగుతుంటేనే దాన్ని గమనించి చూడండి 1959లో ఉప ముఖ్యమంత్రి పదవి అనేటటువంటి క్రియేట్ చేసి కేవీ రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి అనేటటువంటి సీనియర్ నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీంతో కొంతవరకు అసంతృప్తి తగ్గుమనిగింది అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించి తెలంగాణ వారికి న్యాయం చేయాలని భావించి తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఆంధ్ర ప్రాంత నాయకులు ఎవరు అన్నారు? నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, జలగం వెంగళరావు. ఓకేనా? చాలా మంచి ప్రశ్న. ఉప ముఖ్యమంత్రి పదవిని 1959లో సృష్టించి తెలంగాణ వారికి న్యాయం చేయాలని భావించి తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. చాలా మంచి వ్యక్తి. అర్థమైందా? విషయం ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన ఈయన తెలంగాణ ఆంధ్ర ఏంటండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రాయలసీమ అయినా మన ఆంధ్రప్రదేశ్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో లక్ష్యాలతో మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటప్పుడు తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తే నేనెందుకు కొనుక్కుంటానని చెప్పి తెలంగాణ వాళ్ళు 1956లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఏవైతే డిమాండ్లు లేదా ప్రతిపాదనలు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా అమలు చేయాలని ప్రయత్నించిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య.
అయితే జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ దాపరికం లేకుండా చెప్తున్నాను, ఈయన మంచితనానికి ఈయన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఈయనకి శత్రువులు అయ్యారు. ఏమన్నాయ్యా అంటే, నువ్వెవరు అసలు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి? తెలంగాణ ప్రాంతం ఎక్కడుందో అది అక్కడ ఉండాలి, నువ్వెవరు అని చెప్పి ఈయనని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళకి మనం ఒక మాట చెప్పాం, ఆ మాట వల్లనే తెలంగాణ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిశారు, వాళ్ళకి అన్యాయం చేసి నేను ఊరుకోనని చెప్పిండు దామోదర సంజీవయ్య. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళల్లో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేటటువంటి నాయకుడు, ఆంధ్ర నాయకుడు, రాయలసీమ అంటే సీమాంధ్ర నాయకుడు దామోదరం సంజీవయ్య. ఎంత పేదరికం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన జీవితం మొత్తం కష్టాలే, ఎన్నో కష్టాలు పడి రాష్ట్రం ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. కొంతమంది దుర్మార్గులు ఈయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయేలా చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మంచి వ్యక్తి మనకు ఉండాలని చెప్పి వెంటనే కేంద్రంలోకి తీసుకొని ఈయనకి మినిస్టర్ పదవి ఇవ్వటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, తొలి ఉప ముఖ్యమంత్రిగా నియమించబడినటువంటి తెలంగాణ వ్యక్తి ఎవరన్నారు అంటే చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, జేవి నరసింహరావు, పివి నరసింహరావు అంటే కేవి రంగారెడ్డి. కేవి రంగారెడ్డి గారు పట్టు విడవని విక్రమార్కుడు లాంటి వారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు కాదు, 1952లో హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి పోస్టు కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈయన బాధ పట్టించుకోకుండా, ఈయన ఘోష వినకుండా బూర్గుల రామకృష్ణారావు గారిని సీఎం చేశారు. అప్పటికి ఈయన కొంతవరకు కాంప్రమైజ్ అయింది. తర్వాత 1956 నీలం సంజీవ్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు కూడా ఈసారైనా నన్ను గుర్తించండి రా నాయన అని చెప్పి ప్రతిలాగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత అసలు ఏ పదవికి కీలకమైన పదవులు ఏమి రావని అనుకుంటున్న టైంలో చూడండి కేవి రంగారెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పోస్టు మళ్ళొకసారి వచ్చింది. మళ్ళొకసారి ఎందుకు అంటున్నానంటే 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి పోస్ట్ లో పెట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అంటే హైదరాబాద్ స్టేట్ మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఈయన్ని చెప్తారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రిగా కూడా మన కేవి రంగారెడ్డి గారిని చెప్తారు. అర్థమైందమ్మా. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అంటే 1952 ఎన్నికలు జరిగినప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర ఈయనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కేవి రంగారెడ్డి గారు. తర్వాత మళ్ళీ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 56లో ఏర్పడిన తర్వాత 59లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటే ఈయనే చెప్పాలి, దామోదరం సంజీవయ్య గారు అప్పటి ముఖ్యమంత్రి. నెక్స్ట్, ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వాస్తవం ఏది అన్నాడు. ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వాస్తవం ఏది? 1959లో ఈ పదవిని తొలిసారిగా సృష్టించారు. ఓకేనా. 1959లో సృష్టించారని నేను ఇందాకే చెప్పాను. 1962, 69 వరకు ఈ పదవి లేనే లేదు. మళ్ళీ ఒక విచిత్రం చూడండి, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1959 వరకు ఈ పదవి లేదు, 59లో క్రియేట్ చేశారని ఇక్కడ చదువుకుంటున్నాం. మళ్ళీ చూడండి 1962 నుంచి 1969 వరకు మళ్ళీ ఆ పదవిని తీసేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఏ పెద్ద తిమింగళాలైతే ఉంటున్నాయో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఒంటి చేత్తో నడిపించాలని, ఏకఛత్రాధిపత్యంతో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తెలంగాణ వాళ్ళకు దక్కేటటువంటి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ విషయాన్ని పక్కన పెట్టారని అర్థమవుతుంది. చూడండి 62 నుంచి 69 వరకు లేదు. 69లో 1969లో ప్రత్యేక మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం ఉద్యమం వచ్చినప్పుడు చూడండి 1969లో జేవి నరసింహరావు ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. అంటే ఏదైనా ఉద్యమాలు రాబోతున్నప్పుడు ఒక బిస్కెట్ వేసేవాళ్ళు, అదే ఉప ముఖ్యమంత్రి పదవి. ఆ బిస్కెట్ ని అందుకున్న రెండో వ్యక్తి జేవి నరసింహరావు. ఎందుకంటే 1959లో కేవి రంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ఉప ముఖ్యమంత్రి పదవి అంటే జేవి నరసింహరావు గారు. ఈయన పెద్ద మనుషుల ఒప్పందానికి కూడా వెళ్ళారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేవి రంగారెడ్డి గారు కానీ జేవి నరసింహరావు గారు కానీ ఇద్దరు పెద్ద మనుషుల ఒప్పందానికి వెళ్ళి సంతకం చేసిన వాళ్ళే. అప్పుడు ఆయన పిసిసి చైర్మన్ పదవిలో ఉండిపోయారు. కేవి రంగారెడ్డి గారు మినిస్టర్ గా ఉప ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళారు. ఓకే కదా. అన్ని వాస్తవాలేనంటే అన్ని వాస్తవాలే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉప ముఖ్యమంత్రి పదవి 59లో వచ్చింది, 59లో ఉంది కానీ మళ్ళీ 62 నుంచి 69లో లేనే లేదు. 69లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చేసరికల్లా
మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి క్రియేట్ చేశారు.